ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలారా, అద్వితీయుడును మహోన్నతుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. కలవరి ప్రేమ చేత అనేకమైన ఆత్మీయమైన సంగతులను ఈ ప్రస్తుత దినాల్లో నేర్చుకుంటా ఉన్నాము. క్రీస్తు మనకు నేర్పిస్తున్న సంగతులను నేర్చుకొని ఆయన చెప్పిన క్రమమైన విధానంలో వెళ్ళాలని ఆయన ఎప్పటికీ కోరుతూ ఉన్నాడు. మరి ఈ దినాన దైవజనుని యొక్క జీవిత చరిత్రల నుండి 14వ అధ్యాయము సహోదరుడు భక్త సింగ్ సంఘ జీవితము పరిచర్యలోని ప్రాముఖ్యమైన లక్షణాలు, ఈ అధ్యాయంలో నుండి ఆరంభపు సంగతులు వినదము. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 3 సంగతులు వినగలము. సంఘం యొక్క ఉద్దేశము, సేవకులు సంపూర్ణ సేవ తర్ఫీదు, పనివారి యొక్క తర్ఫీదు. ఈ 3 సంగతులను గురించి ఈ యొక్క అధ్యాయంలో లోతైన సంగతులు నేర్చుకోగలము. ఆ దినాల్లో అనగా 1950 ఆ సంవత్సర కాలంలో సంఘము ఆత్మీయమైన క్రమం లేని కారణాన్ని బట్టి సంఘం అనేది ఒక సంస్థలాగా భావించిన దినాలలో సంఘం అంటే ఎవరు, సంఘంలో ఎవరు పాత్రులు, ఎవరు సభ్యులు, ఏ విధంగా ఉండాలి, సంఘంలో ఎవరు చేర్చబడతారు అన్న విషయాలన్నిటినీ తాను ఆత్మీయంగా వాక్యానుసారంగా బోధించినట్లుగా మనము చూడగలము. కనుక అలాగనే సేవకుల విషయంలో కానీ దేవుని పని విషయంలో కానీ ఎలాగో తర్ఫీదిస్తూ వచ్చినాడో, ఏ విధంగా వాక్యానుసారంగా నేర్పిస్తూ వచ్చినాడో అలాంటి అనేకమైన సంగతులను నేర్చుకోగలము. ఇవన్నీ వినుట ద్వారా ఈ ప్రస్తుత దినాల్లో మనము కూడా అలాంటి ఆత్మీయమైన తారాస్థాయిలోనికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు పేరట మనవి చేసేది ఏమిటంటే, మీరు కూడా తప్పక ఈ సంగతులు విని మీ యొక్క అనుదిన జీవితంలో, సంఘ జీవితంలో వాటిని అనువదించుకొని వాక్యం యొక్క క్రమంలో ముందుకెళ్ళవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఇప్పుడు ఆడియోను వినేదము. 14వ అధ్యాయము ప్రారంభము. సహోదరుడు భక్త్ సింగ్ సంఘ జీవితము పరిచర్యలోని ప్రాముఖ్యమైన లక్షణములు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలను. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. సంఘమనడి శరీరమునకు శిరస్సయున్న సజీన క్రీస్తును గూర్చిన వ్యక్తిగత అనుభవజ్ఞానం వల్లనే సహోదరుడు భక్త సింగ్ సంఘ ప్రత్యక్షత కలిగి ఉండెను. సంఘ సత్యము బయలుపరచబడుటకు ప్రభు సన్నిధిలో వేచియుండి లేఖనములను పరిశోధించుచుండెను. సంఘము ద్వారా క్రీస్తు గణపరచబడి మహిమపరచబడినట్లు సంఘము క్రీస్తు సంపూర్ణతను అనగా ఆయన జీవము, ప్రేమ, వెలుగు మరియు స్వాతంత్రమును ప్రచురపరచునదియే సంఘమని సహోదరు భక్త్ సింగ్ తలంచాను. అతడు గ్రహించి అభ్యసించిన నూతన నిబంధన సంఘం యొక్క విశేషాంశములలోని కొన్నింటిని ఈ అధ్యాయం మనము చూచెదము. మొదటిది సంఘ ఉద్దేశము. సహోదరుడు భక్త్ సింగ్ ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో వేచిండుట ద్వారా దేవుని వాక్యపు వెలుగులో సంఘ ప్రత్యక్షతను నూతనమైన విధానములో పొందెను. అన్ని వర్గములు, కులములు మరియు జాతులలో నుండి విమోచించబడిన దేవుని ప్రజల ఆత్మీయ సమూహమే సంఘము. ఆ సంఘము ప్రభువైన యేసుక్రీస్తు శరీరమై ఉండి ఆ సంఘమునకు ప్రభువే శిరస్సై ఉన్నాడు. క్రీస్తు యేసునందు విశ్వసించిన వారందరి కలయికయే ఆ సంఘము. సహోదరి భక్త్ సింగ్ జాతీయ లేక అంతర్జాతీయ సంఘమును కోరుకొనలేదు, కానీ అది ఆత్మీయమైనదై
సజీవుడైన క్రీస్తు శిరసత్వము క్రింద మానవాతీతమైన గుణగణములను ప్రచురించినదై ఉండవలనని కోరెను. నూతన నిబంధన ప్రకారము ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన స్త్రీ పురుషులు మాత్రమే ఆ సంఘములో చేర్చబడుదురు. సంఘము అను పదము గ్రీకు భాషలో ఎక్లేషియా అను పదము నుండి అనువదించబడి బయటకు పిలువబడిన వారు అని అర్థమిచ్చుచున్నది. లోకము నుండి బయటకు పిలువబడి ఆయన సంఘము అను శరీరముతో ఐక్యపరచబడిన వారే నిజమైన క్రైస్తవులు. ఈ సంగతిని అపోస్తలులు 2:47లో రక్షణ పొందుచున్న వారిని ప్రభు సంఘముతో చేర్చుచున్నట్లు చూచుచున్నాము. వీరు ఒక కట్టడమునకు కాక ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన పరిశుద్ధాత్మను పొందిన సమూహమునకు చేర్చబడుచుండిరి. క్రీస్తు యొక్క నానా విధములైన జ్ఞానము మరియు శక్తి సంఘము ద్వారా బయలుపరచబడవలసి ఉన్నది. దేవుని నానా విధములైన జ్ఞానము పరలోకపు దేవదూతల ద్వారా కాక ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తము ద్వారా విమోచించబడిన మానవ మాతృలచే బయలుపరచబడనయ్యున్నది. లేఖనములను చదువుట ద్వారా సంఘము స్థానిక మరియు సార్వత్రికము అను 2 ప్రాముఖ్యమైన విధానములలో కనబడుచున్నదని సహోదరుడు బక్సింగ్ గుర్తించాను. లేఖనానుసారముగా ప్రభువైన యేసుక్రీస్తు సంఘము ఒక్క నూతన పురుషుడుగా బయలుపరచబడినది. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించెను. ఎఫెసీ 2:14-15. పరిశుద్ధాత్మ ద్వారా పునరుజ్జీవింపబడినప్పుడే నిజ విశ్వాసులందరూ ఒక్క శరీరముతో ఐక్యపరచబడి ఒక్క ఆత్మ ద్వారానే ఒక్క శరీరములోనికి బాప్తిస్వం పొందుదురు. ఏలాగు శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్వం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. 1 కొరింథీ 12:12, 13 వచనాలు. సంఘం ఒక్కటే మరియు ప్రపంచమంతటను తరతరములలోనున్న విశ్వాసులు ఒకరికొకరు చెంది ఉన్నారు. పరలోక దర్శనమునకు మనము అవిధేయులము కాకుండానట్లు ఆ ఏకత్వమును బయలుపరచు బాధ్యత మరియు ఆధిక్యతను కలిగి ఉన్నాము. 10వ అధ్యాయంలో వ్రాయబడినట్లు ప్రభువైన యేసుక్రీస్తు శిరసత్వము క్రింద కలిసి కూడివచ్చు విశ్వాసుల సమూహమే స్థానిక సంఘము. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. అపోస్తల కార్యములు 14:23 ప్రకారము ప్రతి స్థానిక సంఘము పెద్దలచే నడిపించబడవలసి ఉన్నది. స్థానిక సంఘమునకు పెద్దలను నియమించుట ఎంతో ప్రాముఖ్యమైనదిగా కనబడుచున్నది. సంఘము ఒక వ్యవస్థ లేక సంస్థ కాదు, కానీ విమోచింపబడి ఆత్మీయముగా సంఘమునకు శిరస్సయ్యున్న క్రీస్తుతో ఐక్యపరచబడిన సజీవ అవయవములుగా నున్న ప్రజల సమూహము. సహోదరు బక్సింగ్ దేవుని వాక్యమును ఆధారం చేసుకుని సంఘ సాంప్రదాయబద్ధమైన పద్ధతులను త్రోసివేశాను. సంఘములో యాజకులు సామాన్యులు అను భేదమును త్రోసివేసి విశ్వాసులందరికున్న యాజకత్వమును బోధించి అనుసరించాను. అయితే మీరు చీకటిలోని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. 1 పేతురు 2:9. క్రీస్తు ఉద్దేశమును నెరవేర్చుటకు సంఘము 4 అంతలుగా ప్రచురపరచు క్రీస్తు శరీర ప్రాముఖ్యతను సహోదరు బక్సింగ్ నొక్కి చెప్పాను. మొదటిది ఆయన సంపూర్ణత. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఎఫెసీ 1:23. రెండవది విశ్వాసులందరి ఐక్యత.
ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎఫెసీ 2:22. మూడవది, ఆయన జ్ఞానము. సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు. ఎఫెసీ 3:8-11. నాలుగవది, ఆయన మహిమ. దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలునుగాక. ఆమేన్. ఎఫెసీ 3:21. సహోదరుడు బక్సింగ్కు సంఘ సభ్యత్వం నందు నమ్మకం లేదు. అయితే తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు శరీరంలోనికి ఐక్యపరచడం ద్వారానే మనకు సంఘములో గుర్తింపదగిన సభ్యత్వం ఉన్నదని అతడు విశ్వసించాను. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. 1 కొరింథీ 12:13. అపోస్తల కార్యములు 2:41-47 వచనముల ఆధారముగా చేసుకుని సంఘం యొక్క పనులను అతడు వివరించాను. అవివనగా విశ్వాసుల బాప్తిస్మము, దేవుని వాక్య బోధ, సహవాసము, ప్రభు బల్ల మరియు ప్రార్థన, కనీసము వారమునకొక్కసారి అయినా ఆరాధన పరిచర్య. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతేక ఉండిరి. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగాను. మరియు అనేక మహత్కార్యములను, సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగాను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అపోస్తల కార్యములు 2:41-40 వరకు. సంఘము సామూహికముగా సువార్త సేవ, శిష్యరికము, సజీవ సంఘస్థాపన మరియు విశ్వాసులకు అవిశ్వాసులకు పరిచర్య చేయుటయందు చురుకుగా పాల్గొనవలనని అతడు బోధించి అభ్యసించెను. బాప్తిస్మము. మారుమనస్సు పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాతనే బాప్తిస్మము. ఏ విధానంలో కూడా బాప్తిస్మము ముందుగా ఉండకూడదు. నూతన నిబంధనలో అపోస్తలులు ఈ రీతిగానే జరిగించింది. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అపోస్తల కార్యములు 2:41. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ, భూస్థాపన మరియు పునరుత్థానములయందు వ్యక్తిగత ఐక్యతను గురించి అతడు లేక ఆమె సాక్ష్యమిచ్చుచున్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. రోమాపత్రిక 6:4. ఈ రీతిగా లేఖనములు స్పష్టపరచుచున్నవి. రక్షణ పొందుటకు సాధనముగా గాని, సంఘములో వ్యక్తులు చేర్చబోటకు గాని, సంఘ సభ్యులుగా గుర్తించబోటకు గాని బాప్తిస్మము ఉపయోగపడదు. హస్త నిక్షేపణ. బాప్తిస్మము తర్వాత హస్త నిక్షేపణ కార్యమును సహోదరుడు బక్సింగ్ అనుసరించాను. కూనూరులో తన భవిష్యత్తు సేవ విషయమై ప్రభు సన్నిధిలో ఆయన ఆలోచనకై కనిపెట్టి ఉన్న దినములలో 1941 సంవత్సరము లండన్లోని హానర్ ఓక్
సహవాసం నుండి వచ్చిన సహోదరులు హస్త నిక్షేపణ యొక్క ప్రాముఖ్యతను అతనికి బోధించిరి. సహోదరుడు బక్సింగ్ అచట ఉన్న దినములలో ఏజే ఫ్లాక్ మరియు రేమండ్ గోల్స్వర్తీలు అతనితో ఈ విషయం పంచుకొనగా అతడు ఒప్పించబడి తను తాను దానికి లోబరుచుకొని విశ్వాసుల బాప్తిస్వము తర్వాత దీనిని నెరవేర్చుచుండెను. ఈ హస్త నిక్షేపణ అనవసరమని, వివాదముతో కూడినదని మరియు విభాగించినది అని కొంతమంది క్రైస్తవులు భావించెదరు. ఈ బోధ విషయమై సహోదరు బక్సింగ్ తానే స్వయముగా చెప్పిన విషయమును రాయచున్నాను. హస్త నిక్షేపణ బాప్తిస్వముతో సహచరముగానున్నదని, సాధారణముగా బాప్తిస్వం తర్వాత కొన్ని సందర్భములలో బాప్తిస్వమునకు ముందుగానున్నట్లు దేవుని వాక్యం నుండి చూస్తున్నాము. ఉదాహరణకు అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 5-6 వచనాల్లో వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్వం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. మరియు అపోస్తలుల కార్యములు 9:17-18 అననీయ వెళ్ళి ఆ ఇంట అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్వం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. అపోస్తలులు, పెద్దలు లేక సంఘమునకు ప్రతినిధులుగా అననీయ వలె అపోస్తలుల కార్యములు 9లో ఉన్నట్లుగా అననీయ వలె ఉన్నవారు హస్త నిక్షేపణ చేసినట్లు చూచుచున్నాము. ఎందుకు ఈ హస్త నిక్షేపణ చేసిరి? దాని భావమేమి? ఆదికాండము నుండి ప్రకటన వరకు ఉన్న హస్త నిక్షేపణను సూచించు లేఖనములను పరిశీలించినట్లయితే కలిగి ఉన్న సంబంధమును బయలుపరచుటకే చేసిరి. ఆ సంబంధము తండ్రి మరియు కుమారుడు, మోషే మరియు తన తరువాత నాయకుడు, సమాజము మరియు వారిని సేవించుటకు ప్రత్యేకించబడిన వారు, ఆరాధికుడు మరియు అతడు తెచ్చిన అర్పణ, ప్రభువు మరియు ఆయన రాజ్యములోని అల్పులు అనగా చిన్నపిల్లలు, సంఘము మరియు అందరి వ్యక్తిగత సభ్యులకు గల సంబంధమును సూచించుచున్నది. క్రీస్తుతో తమకు గల ఐక్యతను నీటి బాప్తిస్వం ద్వారా తెలియజేసినప్పుడు సంఘము వారి మీద చేతులుంచగా ఆ రీతి అయిన అనుభవము కలిగి ఒక్క శరీరముగా నున్న వారితో వీరు కూడా సంబంధము గలవారు అని ప్రకటించుచున్నాము. సంబంధం ఏర్పరచుటకు కాదు గాని ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా వారు అంగీకరించినప్పుడు ఈ సంబంధము ఏర్పడినదని ప్రకటించుచున్నాము. నూతనముగా రక్షింపబడిన వారి విషయము. నీటి బాప్తిస్వములో బహిరంగముగా ప్రభువుతో ఐక్యపరచుకున్న వారు సంఘం యొక్క ప్రతినిధులు గాని, పెద్దలు గాని సంఘము తరపున వారి మీద చేతులుంచి క్రీస్తుతో కలుపబడిన ఈ వ్యక్తి యేసుక్రీస్తు సంఘముగానున్న ఒక్క శరీరంలోనికి కలుపబడి ఉన్నాడని తెలియజేయుచున్నారు. ఈ కార్యమును వారు ఒక శాఖకు మాత్రమే చెందిన వారిని తెలియజేయుటకు ఉపయోగించరాదు. ఆ రీతిగా ఉపయోగించిన సంఘ నియమమునకు విరోధముగా ఉండును. ఎవరికి హస్త నిక్షేపణ చేయబడలేదో వారు క్రీస్తు శరీరంలోని వారు కాదని మనము బోధించుచున్నట్లు మనము నిందించబడుచున్నాము. ఆ విధముగా మనం బోధించుచున్నామనున్నది శుద్ధ అబద్ధము. ఈ విధానం ద్వారా విశ్వాసులు మనకు చెందినవారా లేదా అని ఎంచుకొనుచున్నామని కొంతమంది తలంచుచున్నారు. పరిశుద్ధాత్మను పొందుటకై హస్త నిక్షేపణ చేయుట అవసరమై ఉండవచ్చునని కొందరు తలంచెదరు. అటువంటిది కానే కాదు. విశ్వాసులందరూ మనవారు, మనము వారి వారము. ఒకే ఒక్క శరీరం మాత్రమే. మనము దీనిని బయలుపరచుచు ఆ సత్యమునకు కట్టుబడి ఉండుటే మనము చేయవలసినది. బాప్తిస్మము మరియు హస్త నిక్షేపణ సహవాసమునకు కొద్దిగానైనను ఎక్కువగానైనను ఆధారముగా ఎంచినట్లయితే ఈ రెండును వర్గ విభేదమునకు దారితీయను. ప్రపంచమంతటిలోని విశ్వాసులందరితో మనకు గల ఏకత్వమును, సామాన్యతను మనము అభ్యసించు వాటి ద్వారా ప్రచురించవలను. మనకు ఒకే జీవము ఉన్నది మరియు మనము ఒక్క శరీరముగా ఉన్నాము.
వీటిని అనుసరించుటయందు మనకున్న ప్రారంభ ఆసక్తిని బట్టి వారు కూడా వీటిని అనుసరించడం ద్వారా మనతో కలుసుకొనిరన్న నమ్మికలోనికి వారు నడిపించబడి ఉండవచ్చును. అయితే అది ఎన్నడూ సత్యము కాదు. ప్రభువే మనలను కలిపి కూర్చును. ఆ సంబంధమును బయలుపరచుటయే మన భాగము. ఏ వాడుక అభ్యాసము మన సహవాసమునకు ఆధారము కాకూడదు. అది మనలను మరొక వర్గము గుంపుగా చేయును. ఈ పతనమైన లోకములో స్వాభావికమైన మరియు మానవ కారణములను బట్టి క్రీస్తు శరీరము అనేక విధములుగా విభాగించబడి ఉండగా, ప్రేమతో మరియు క్రీస్తు మనసుతో హస్తనిక్షేపణ జరిగించినట్లయితే క్రీస్తు శరీరములో మన ఏకత్వము మరియు సంబంధమును ఎంతో రమ్యమైన విధానములో సాదృశ్య రూపముగా తెలియజేయుదము. మనము ఆ రీతిగా చేయగలిగినట్లయితే, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి అని కొరింథీ 12:13 విన్న బైబిల్ సత్యమును బహిరంగముగా తెలియజేయగలము. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. గలతీ 3:28. మరియు ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటయని సున్నతి పోవుటయని భేదం లేదు, పరదేశీ అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:11. విశ్వాసులు ఉన్నత కులము నుండి కులహీనుల వరకు ఒకరినొకరు రోగగ్రస్తుని అసహించుకున్నట్లు అసహించుకొనుచున్న భారతదేశం వంటి దేశములో ఇదంతయు ఎంతో సత్యముగాను మరియు గుర్తింపదగినదిగాను ఉన్నది. సహోదరుడు బక్సింగ్ ప్రభు సహాయం వలన మరియు లేఖనముల వెలుగు ద్వారా అటువంటి అడ్డుగోడలను పడగొట్టుటలో విజయమును సాధించెను. సమాజములో వారి స్థలము లేక స్థానము అయినప్పటికీ ప్రభు దృష్టిలో మరియు క్రీస్తు శరీరములో సమానమైన ప్రశస్తత, ప్రాముఖ్యత మరియు అవసరత గల వారని విశ్వాసులు గ్రహించినట్లు అతడు సహాయపడెను. ప్రభు బల్ల. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని 1 కొరింథీ 11:24 చెప్పిన ప్రభువు ఆజ్ఞానుసారము సహోదరుడు బక్సింగ్ ప్రభువు బల్లయందు నమ్మిక కలిగి వారమునకొకసారి దాన్ని ఆచరించాను. నిజ విశ్వాసులందరికీ వారి జాతి, రంగు, కులము మరియు అంతస్తు ఏదైనప్పటికీ ప్రభువుల అందుబాటులో ఉన్నది. అయితే యోగ్యముగా పాలు పొందవలనని విశ్వాసులు హెచ్చరించబడుచుండిరి. ప్రభు బల్ల అందరినీ కలుపుచున్నది కనుక సంఘము ఒక శరీరమని బయలుపరచుచున్నది. స్థానిక సంఘము నుండినప్పటికీ వర్గ విభేదములను విసర్జించి సార్వత్రికతను ప్రదర్శించినప్పుడు ఈ స్థానిక సంఘము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సార్వత్రిక సంఘమునకు నిజమైన మాదిరిగా ఉండును. వారు దేవుని వలన జన్మించినట్లయితే వారు అదే కుటుంబమునకు చెందినవారు గనుక వారిని సమానముగా ఆహ్వానించవలెను. కావున పరిచర్య ఆరంభము నుండి అందరినీ ఆహ్వానించిరి. అయితే అయోగ్యముగా బల్లో పాలు పొందవలదని గట్టిగా హెచ్చరించిరి. ప్రభు బల్ల తరువాత ఒక సహోదరుడు విజ్ఞాన ప్రార్థనలో నడిపించుచు మిగిలిన ముక్కలు ప్రపంచమంతటిలో చెదిరి ఉన్న విశ్వాసాలను సూచించుచున్నామని జ్ఞాపకము చేయును. పరిచర్య ప్రారంభము నుండి ప్రపంచవ్యాపితమైన క్రీస్తు శరీరములో వారు ఒక భాగమని ఎరిగి ఆ శరీర క్షేమాభివృద్ధి కొరకు శ్రద్ధ కలిగి ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకొనిది. రోగుల కొరకు ప్రార్థించుట. పరిశుద్ధాత్మ వరములు మరియు పరిచర్యను సహోదరు బక్సింగ్ విశ్వసించెను. లేఖనానుసారముగా రోగుల కొరకు ప్రార్థించుటేందు నక కలిగి ఉండెను. పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైన ఏది తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. మార్కు 16:18. మరియు మీలో ఎవడైనను రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును.
అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును. యాకోబు 5:14-15. సహోదరుడు భక్సింగ్ రోగులను నూనెతో అభిషేకించి తన చేతులుంచి వారి స్వస్థత కొరకై ప్రార్థించను. శరీర ఆరోగ్యముతో మరియు దయ్యముల చేత బాధించబడిన వారి కొరకై ప్రార్థించగా ప్రభు ఆశ్చర్యకరమైన విధానంలో వారిని స్వస్థపరిచి తన దాసుని ప్రార్థనను ఘనపరచుటయందు ప్రభు ఆనందించెను. అనేకులు స్వస్థత పొందినప్పటికీ ప్రభు స్వస్థపరిచిన వారు తనను గురించి ప్రసిద్ధి చేయవద్దని ఆయన ఆజ్ఞాపించినట్లు వీరు కూడా ప్రభువును మాదిరిగా అనుసరించి ఈ స్వస్థతల విషయమై ప్రచారము చేయకూడదని తలంచిరి. కావున స్వస్థత పొందిన వారికి గాని లేక సహోదరు భక్సింగ్కు గాని తగిన ప్రాముఖ్యత ఇవ్వకూడదు. శరీర స్వస్థత దేవుని రాజ్యంలో ప్రవేశమును నిశ్చయపరచదు. శరీర స్వస్థతలు మరియు దయ్యం నుండి గల దేవుని ఉజ్జీవమునకు రుజువులు కావు. ప్రసంగికులను ఏర్పరచుకొనుట. ఏ కూడికకైనను ఎవరు బోధకుడు లేక ప్రసంగికుడుగా ఉండవలనని ముందుగా నిర్ణయించటలేదు. ఎందుకనగా ముందుగా ఏర్పరచబడిన పరిచర్య యందు సహోదరు భక్సింగ్కు నమ్మకము లేదు. దేవుని దాసుడు దేవుని అభిషేకముతో దేవుని వర్తమానమును దేవుని ప్రజలకు అందించవలనన్నదే అతని తలంపు. ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే ఈ విషయంలో మార్పు ఉండును. ప్రారంభము నుండి వారందరూ దేవుని వర్తమానం కొరకు భారము కలిగి దేవుని విషయంలో మరియు ఆయన ప్రజల విషయంలో ఒకరి ఎడల ఒకరి బాధ్యతను గుర్తించుటలో ప్రభువు వారిని నడిపించెను. ఏ కూడికలోనైనను వారిలో ఏ ఒక్కరి ద్వారానైనను ప్రభువు మాట్లాడుటకు ఇష్టపడకపోవచ్చును. దేవుని వాక్య పరిచర్య చేయుటకు బాధ్యులైన వారు వ్యక్తిగతముగా ప్రభు సన్నిధిలో ఆయన వర్తమానం కొరకు కనిపెట్టవలను. ఒక్క మనుష్యుని పరిచర్యకును ఎవరైనను పరిచర్యకు సరిపోదురు అను ఈ రెండింటికి వారు వ్యతిరేకులు. ఇందును బట్టి ప్రతి కూడికకు ముందుగా బాధ్యత గల వారందరూ ప్రార్థనకై కూడి వచ్చి ఎవరికి దేవుని వర్తమానం ఉన్నదని ఒకరినొకరు విచారించుదురు. వాక్య పరిచర్య కొరకు ఎవరు బాధ్యత గలవారుగా ఉందరో వారు మోకాళ్లపై నుండి దేవుని వర్తమానం పొందవాలని సంఘములో నియమముగా ఉంచిరి. శరీర జీవితము. సంఘమునకు సజీవుడైన క్రీస్తు శిరస్సని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని వాక్యపు వెలుగులో పనిచేయు ఆయన శరీరముగానున్న స్థానిక సంఘ వ్యవహారములన్నిటికీ ప్రభువే అధిపతి అని సహోదరుడు భక్సింగ్ విశ్వసించెను. కావున సమస్తమును దేవునికి మహిమ కలుగునట్లు వ్యక్తిగత మరియు శరీరంలోని అవయములన్నిటి క్షేమాభివృద్ధి కొరకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు చేయవలసి ఉన్నది. సహోదరుడు భక్సింగ్ సంఘ కార్యకలాపములన్నిటిలో ప్రతి విశ్వాసి, ముఖ్యముగా నాయకత్వంలో ఉన్నవారు క్రీస్తు మనసు నెరిగి ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడవలనను బలమైన అభిప్రాయమును కలిగి ఉండెను. ఇంతకు ముందు రాసినట్లు మానవులు ఏర్పరిచిన క్రైస్తవ సంఘ సిద్ధాంతములను సహోదరు భక్సింగ్ అనుసరించక ప్రతి విశ్వాసి ప్రభు దృష్టిలో సమానమైన ప్రశస్తత, ప్రాముఖ్యత మరియు అవసరత గలవాడని, ఆయన సేవ కొరకు అందరూ అవసరమై ఉన్నారని సహోదరు భక్సింగ్ బోధించి అనుసరించాను. ఆయన సంపూర్ణతను మరియు మహిమను ప్రచురించుటకు క్రీస్తు శరీరమైన సంఘం పనిచేయుటయందు అతడు నమ్మిక కలిగి ఉండెను. రోమా 12:14 మరియు 1 కొరింథీ 12వ అధ్యాయము మరియు ఇతర లేఖనముల ఆధారముగా క్రీస్తు శరీరము చక్కగా పనిచేయనట్లు ప్రతి విశ్వాసి అతడు గాని ఆమె గాని వారి వారి భాగమును నెరవేర్చవలనని అతడు బోధించి ప్రోత్సహించెను. భారత, పాకిస్తాన్ దేశముల్లోని అనేక స్థానిక సంఘములు 3 విధానములలోని ఒక విధానం ద్వారా ఏర్పడినవి. నగరములలో మరియు పెద్ద పట్టణములలో పరిచర్య సహోదరు భక్సింగ్ మరియు అతని బృందం యొక్క ప్రయాసం ద్వారా ఏర్పడినది. మద్రాసులోని జెహోవా షమ్మా, అహ్మదాబాద్లోని బెయిర్షెబా, బెంగళూరులోని హెర్మోను, వెల్లూరులోని ఆరాధన మందిరము, గుంటూరులోని సియోను, హైదరాబాద్లోని హెబ్రోను మొదలైన స్థానిక సంఘములు విశ్వాసులు, వారిలో కొంతమంది దైవ సేవకులు కేవలం విరామము లేకుండా పడిన ప్రయాస ద్వారా ఏర్పడినవి. రెండవదిగా అనేక ప్రాంతములలో, ముఖ్యముగా గ్రామములలోనూ స్థానిక సంఘములు పరిశుద్ధ సమాజ కూడికలకు మరియు ఇతర కూడికలకు హాజరై
సంఘం యొక్క సజీవమైన వాస్తవికతను క్రియాపూర్వకముగా చూచి ప్రభావితులై సవాలు చేయబడిన సామాన్య విశ్వాస ప్రయాసం ద్వారా ఏర్పడినవి. మూడవదిగా, వారి వారి జీవనోపాధిని సంపాదించుకొనొచ్చు సంఘ దర్శనము మరియు సమర్పణ కలిగి సజీవమైన స్థానిక సంఘములను ఏర్పరచవలనని ప్రాముఖ్యమైన పట్టుదల గల వారి ప్రయాస వలన కలిగినవి. ఉదాహరణకు, మద్రాసుకు చెందిన జార్జ్ రాజరత్నము ద్వారా మదురైలోను మరియు ఇతర స్థలములలోనూ స్థానిక సంఘములను ఏర్పరచుటకు ప్రభు అతన్ని వాడుకొనెను. హైదరాబాద్కు చెందిన సిడి బెంజమిన్ ఇంజనీరుగా పనిచేయచ్చు ఇండియాలోని పలు స్థలములందు, వాటిలో కొత్తగూడెము దాని చుట్టు ప్రాంతములలో 30 స్థానిక సమాజములను ఏర్పరచుటలో ప్రభు అతనిని వాడుకొనెను. ముత్తునాయగం కూడా తాను ఉద్యోగం చేయుచున్నప్పటికీ శ్యామ్నగర్లో బలమైన సంఘమును మరియు చుట్టు ప్రాంతములలో స్థానిక సంఘములను ఏర్పరచుటయందు ప్రభు ద్వారా వాడబడాను. దేవవరము డిఎస్ క్రిస్టఫర్ తండ్రి పోలీస్ అధికారిగా పనిచేయచ్చు ఆయా స్థలములకు బదిలీ అయినప్పుడు ఆ స్థలములలో స్థానిక సంఘములను ఏర్పరచుటలో ప్రభు ద్వారా వాడబడను. సజీవమైన విశ్వాస సమూహములను పోగు చేసి స్థానిక సంఘముగా సమకూర్చటలో ప్రభు అనేక మంది వ్యక్తులను వాడుకొనెను. వాస్తవికముగా మధ్య ఆసియా, గల్ఫ్ ప్రాంతములో ఇప్పుడు పనిచేయుచున్న స్థానిక సంఘములన్నీ ఉద్యోగం కొరకు వెళ్లిన విశ్వాసుల సాక్ష్యము మరియు ఎడతెగని ప్రయాసతో కూడిన వారి పరిచర్య ద్వారానే ఏర్పడినవి. ఈ విషయంలో క్రీస్తు శరీరంలోని అవయములైన విశ్వాసులను వారు సంపూర్ణ సేవకులు లేక స్వయం పాదన గలవారు అన్న తారతమ్యం లేకుండా తన ఉద్దేశములను నెరవేర్చుకున్నటకై తన చేతిలోని సాధనములనుగా దేవుడు వాడుకొనెను. సేవకులు మరియు సామాన్య విశ్వాసులు వారి పని మరియు పిలుపు విషయంలో వేరుగానున్నప్పటికీ ఆయన పని మరియు సాక్ష్యం విషయంలో దేవుని సన్నిధిలో అందరూ ఒకే స్థితి గలవారుగానున్నారు. ఈ విశ్వాసులు సంఘ క్షేమాభివృద్ధి కొరకు మరియు దేవుని రాజ్యవ్యాప్తి కొరకు వారి సమయము, సంపద మరియు తలాంతులనిచ్చిరి. సహోదరి బక్సింగ్కు సంబంధించిన విశ్వాస సమాజముల పని విస్తరణ రహస్యములలో అతి శ్రేష్టమైనది ఒకటి. ఆయన సంఘమును కట్టుటకై ప్రభువిచ్చిన ఆ గొప్ప ఆజ్ఞను నెరవేర్చుటకు స్వయం సంపాదన గలవారేమీ లేక సంపూర్ణ సేవ లేమి సమిష్టిగా ప్రభు పనికై తమను తాము అప్పగించుకుని పనిచేయుటే ఉన్నది. కాపరుల సదుపాయము. విశ్వాస సమాజములు విస్తరించుచుండగా దేవుని హృదయానుసారులైన కాపరుల అవసరత ఎంతో ఎక్కువైనది. ప్రతి స్థానిక సంఘమునకు వారి మధ్య నివసించుచు వారిలో ఒకని వలె నుండి వారిని పరిపక్వతలోనికి నడిపించుటకు ఒక కాపరి అవసరత ఉన్నది. కాపరుల అవసరత కొరకైన వారి ప్రార్థనకు ప్రభువు 2 విధములుగా జవాబిచ్చాను. ఒకరు లేక ఇద్దరు సహోలు వారు నివసించు ప్రాంతములలో సువార్త ప్రకటించి దేవుని వాక్యమును విశదీకరించడం ద్వారా ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించి కొద్ది సమూహమైన స్థానిక సంఘముగా కూర్చి వారికి అవసరమైన కాపరత్వము చేయుచున్నారు. ప్రభు యొక్క వరం పొందిన సామాన్యమైన స్థానిక సహోదరుల పరిచర్య మరియు శ్రద్ధ ద్వారా అనేక స్థానిక సంఘములు ఏర్పడి అభివృద్ధి పొంది దేవుని మందను కాయుటకు కాపరి హృదయము కలిగి వారిని సంరక్షించుచున్నారు. అయితే కొన్ని స్థలములలో కొంతమంది విశ్వాసులు కలిసి ప్రభువును వెతుకుచుండగా వారి మధ్యలో బయలుపరచబడిన వరములు అనగా వాక్య పరిచర్య మరియు కాపరత్వము లేకుండేవి. అటువంటి వారు సోదరు బక్సింగ్తో మాకు సహాయం చేసి ఒకరిని పంపండి అని మనవి చేసిరి. స్థానిక సమాజంలో తలాంతులు లేని వారి అవసరతలు తీర్చుటకై ప్రభువుకు ప్రార్థించి ప్రభు సేవకై ప్రత్యేకించబడిన వారిని కొంతకాలంలో కానీ ఎక్కువ కాలంలో కానీ పంపించిరి. అట్లు సేవకులను అందజేయటంలో ప్రభు నమ్మకస్తుడుగా ఉండి అనేక స్థలములలో వారి అవసరతను తీర్చుటకై వారిని పంపాను. రెండవది, దేవుని సేవకులు లేక పూర్తి కాలపు పనివారు. మద్రాసులో పని ప్రారంభమైన దినముల నుండి సంపూర్ణముగా ప్రభువును సేవించుటకైన పిలుపును పొంది సమస్తమును విడిచిపెట్టిన వారుండిరి. వారిలో కొంతమంది ఈ గొప్ప ప్రాముఖ్యమైన బాధ్యతతో కూడిన పనికై వారు యవనస్తులుగాను మరియు పరిపక్వత లేనివారుగాను ఉండి ఎక్కువ ఉపయోగం లేనివారుగా ఉండిరి. వారు ఎంతో నేర్చుకొనవలసిన వారుగా ఉండిరి. దీనికి ఎంతో సమయం అవసరము. అయితే
దీనికి బాధ్యత గల వారికి దేవుడు విశ్వాసమును ఓర్పును అనుగ్రహించెను. ఏ విధమైన జీతభత్యములు మరియు మానవ భద్రత లేకపోయినప్పటికీ వారు ప్రభువునందు విశ్వాసంతో ముందుకు వచ్చిరి. వారు కలిసి జీవించిరి, కలిసి శ్రమను అనుభవించిరి, కలిసి నేర్చుకునిరి మరియు కలిసి ప్రభువును అనుభవపూర్వకముగా ఎరిగిరి. దీని ఫలితముగా ప్రభు సాక్ష్యము మరియు పని కొరకు ఆయన సమకూర్చిన వారి మధ్యలో బహుబలమైన మరియు నిజమైన బంధం ఏర్పడినది. ప్రతి దినము మానవాతీతమైన వాడు వారితో నుండెను. కలిసి పనిచేయు ఈ సహోదరులు భిన్నమైన పూర్వపు స్థితిగతులు కలిగి ఉన్నప్పటికీ భిన్నత్వములో ఏకత్వం కలిగి ఉండినట్లు మహత్కార్యములు చేయువాడు వారితో ఉండటం వలన ఎంతో కష్టమైన శక్తికి మించిన పనిభారం ఉన్నప్పటికీ వీరందరూ సహకారముతో సౌమ్యతతో ఇది దేవుని వలనైనదని సాక్ష్యమిచ్చింది. ప్రారంభ సంవత్సరములలో దేవుని సేవకులు మరియు స్థానిక విశ్వాసులు ఐక్యతతో సౌమ్యతతో ఏ విధ తారతమ్యం లేకుండా కలిసి పనిచేసిరి. స్థానిక విశ్వాసులను బలపరిచి వారు ప్రభునందు పరిపక్వతలోనికి వచ్చుటకు సహాయము చేయుటయే దేవుని సేవకుని ప్రాథమిక కర్తవ్యం. ఆ రీతిగా స్థానిక విశ్వాసుల్లో నుండి పెద్దలను పరిచారకులను ఎన్నిక చేసి స్థానిక నాయకత్వం ద్వారా వారి మధ్య పనిని కొనసాగించవలసి ఉన్నది. ఆయా స్థానిక సంఘములలోని విశ్వాసులను బలపరచుటకు కొంతకాలం ఉండునట్లు పౌలు తిమోతిని మరియు తీతును పంపించినట్లు సహోదరుడు బక్సింగ్ కూడా అదే నియమమును పాటించి ఎక్కడ పరిచర్య సహాయం అవసరమో అచ్చటకు దేవుని సేవకులను పంచెను. సర్వసాధారణముగా ఈ సేవకులను ఒక స్థలము నుండి మరొక స్థలమునకు ప్రతి 3 లేక 4 సంవత్సరములకు ఒకసారి బదిలీ చేయును. కొన్ని ప్రత్యేక సందర్భముల్లో మాత్రమే వారిలో కొందరు ఒకే స్థలమందు ఎక్కువ కాలం ఉండిరి. అతడు వారిని బదిలీ చేయు విధానము అసాధారణమైనది. ప్రతి సంవత్సరము పరిశుద్ధ సమాజ కూడికల తర్వాత 2 దినములు సేవకులకు కూడికలు జరిగించారు. ఆ కూడికల యందు బదిలీల విషయమై ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టు. ఈ కూడికల చివరి ప్రార్థనలో దైవ సేవకుని పేరుతో వారు వెళ్ళవలసిన స్థలముకు ప్రార్థించును. సహోదరులు ఎక్కడకు బదిలీ చేయబడిరో మరియు వారు ఎప్పుడు కదిలి వెళ్ళవలనో ఈ రీతిగా తెలియజేయబడును. ఉదాహరణకు, ప్రభువా, సహోదరుడు తిమోతిని ఖమ్మంకు మరియు సహోదరుడు అరవిందమును కర్నూలుకు బదిలీ చేయుచున్నందుకు వందనములు అని చెప్పును. వారికి ఏ విధమైన బదిలీ ఉత్తరము ఇయ్యబడదు. ఎక్కువ మంది ఆ బదిలీలకు సమ్మతించుదురు. బహు అరుదుగా కొద్ది మంది పిల్లల చదువును బట్టి లేక వేరే కారణమును బట్టి వారున్న స్థలములోనే మరికొంచెము కాలం ఉండుటకు అనుమతిని కోరుదు. 1970వ సంవత్సరముల నుండి ప్రపంచవ్యాప్తమైన పరిచర్యలో సహోదరు బక్సింగ్ తీరిక లేకుండటం వలన అంతకు ముందు చేసినట్లుగా దేవుని సేవకులను బదిలీ చేయుటకు వీలు కాలేకపోయినది. దీనివలన అనేక విశ్వాస సమాజములలో సేవకులు ఎక్కువ కాలం ఉండటం వలన క్రైస్తవ శాఖలలోని పాస్టర్ల వలె మందకు ప్రభులైనట్లుగా ఉండిరి. దీనివలన కొన్ని స్థలములలో ప్రభు సాక్ష్యమునకు నష్టం వాటిల్లి స్థానిక విశ్వాసులకు దేవుని సేవకునికి మధ్య విరోధము కలిగినది. దీని పర్యవసానముగా కొన్ని విశ్వాస సమాజములలో విభజనలు కలిగి కొద్ది స్థలములలో కోర్టు కేసులకు దారితీసినవి. దేవుని సేవకుల సేవను సంఘము కట్టబడుటకు ఉపయోగించవలనను సదుద్దేశముతో సహోదరు బక్సింగ్ ప్రారంభించగా అనేక స్థలములలో దేవుని సేవకులే సమస్యగా మారిరి. నిజముగా అనేక స్థలములలో విశ్వాస సమాజములోని సమస్యలకు ప్రాముఖ్యముగా కొంతమంది దైవ సేవకులే కారకులేరి. కారణమేమనగా ప్రభు పని కంటే తమ స్వార్థము కొరకై ఎక్కువ ఆసక్తి కలిగి ఉండిరి. కొన్ని సమాజములలో శరీరానుసారులైన బాధ్యత గల సహోదరులు లేక విశ్వాసులు దేవుని సేవకుని పరిచయను వ్యతిరేకించుచున్నారు. ఈ సమస్యలకు మూలము శరీరానుసారమైనది గాని ఆత్మానుసారమైనది కాదు. ఈ సంవత్సరములన్నిటిలో ప్రభువును సంపూర్ణముగా సేవించు ఆశతో సహోదరుడు బక్సింగ్ మరియు పెద్దల యుద్ధకు వచ్చిన సహోదరులు ఈ పనిలో భాగము కలిగి ఉండ్రి. పరిచర్య యొక్క అనేక భాగములలో అనగా
విరామ బైబిల్ పాఠశాల, హెబ్రోను సందేశము, బైబిల్ కరెస్పాండెన్స్ కోర్స్, బహిరంగ సువార్త సేవ, గృహ దర్శనములు మరియు వంటగదిలో పని, హెబ్రోన్లో మరియు ఇతర సమాజములలోని పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండిరి. వీరిలో అనేకులు ప్రభువుకు తమను తాము సంపూర్ణముగా అప్పగించుకొని త్యాగసహితమైన జీవితమును జీవించిరి. వీరు అనేకులుగా ఉన్నప్పటికీ కొంతమంది పేర్లు మాత్రమే చెప్పుట సబబుగా ఉండును. ప్రారంభ సంవత్సరములలో జెహోవా షమ్మాకు అనుబంధంగా ఉన్న ఎప్సిబాలో మిషనరీ సహోదరులు వైలెట్ గ్రీన్ మరియు గ్రేస్ స్టాలీలు ఎంతో సహాయకరముగా ఉండటం వలన పరిచర్యకు ఎంతో ఆశీర్వాదము కలిగినది. ఆ తర్వాత సహోదరి లాకెట్, వాల్ గ్రీన్, రూత్ రీసియస్ మరియు ఇతరుల ద్వారా ఆశీర్వదించబడిరి. భారతీయ సహోదరులైన సహోదరి నిస్సి, డేజీ మరియు కొంతమంది త్యాగసహితముగా ప్రభువును సేవించుటకు తమను తామే అప్పగించుకున్నట ద్వారా ఎంతో ఆశీర్వాదముగా నుండిరి. దేవుని పిలుపుకు విధేయత చూపి సంపూర్ణ సేవకై వచ్చిన వీరు వారి అవసరతల కొరకై ప్రభు వైపే చూచిరి. ఎవరికి క్రమముగా లభించు జీతభత్యములు లేవు మరియు వారు పొందిన దానిని అందరూ పంచుకునేది. విశ్వాసులు సంతోషముతోనూ ధారాళముగాను ప్రభు పనికి ఇవ్వవలనని సహోదరుడు భక్సింగ్ విశ్వాసులకు బోధించాను. స్థానిక సంఘము ద్వారా స్థానిక సంఘములలో సేవకులుగానున్న వారి అవసరతలు తీర్చబడినవి. ప్రభువు వారికిచ్చిన దానితో తృప్తి కలిగి సాధారణముగా జీవించిరి. దేవుని సేవకులను ఆదుకొనుటకు నిధుల కేంద్రము లేదు మరియు పంచిపెట్టు కేంద్రము కూడా లేదు. కొన్ని సందర్భములలో విదేశముల నుండి తమను దర్శించి పరిచర్య చేయుటకు వచ్చిన సేవకులకు, సహోదరులకు స్థానిక సంఘం కూడా సహాయపడినది. పనివారు గాని విదేశముల నుండి వచ్చు డబ్బు మీద ఆధారపడి ఉండలేదు. విదేశముల నుండి ప్రభువు వారికి ఈవులను పంపినప్పుడు కృతజ్ఞతతో స్వీకరించిరి. దేవుని కృపను బట్టి వారి పనికై ప్రభు వనరులు తరిగిపోలేదు, కొరతపడలేదు. మూడవది పనివారి తర్ఫీదు. ప్రభువు పని లేక పరిచర్య కొరకు బైబిల్ పాఠశాలలో గాని లేక సెమినరీ తర్ఫీదు గాని అవసరమని సహోదరుడు భక్సింగ్ విశ్వసించలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు మరియు అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా విశ్వాసులకు మరియు సంపూర్ణ సేవకులకు విశ్వాస సమాజంలోని కార్యకలాపముల ద్వారా తర్ఫీదునిచ్చెనో అదే మాదిరిని అనుసరించుటకు సహోదరు భక్సింగ్ తీర్మానించుకొనెను. వారు పని చేయుచు తర్ఫీదు పొందిరి. దేవుని వాక్యమును సరిగా బోధించుటకు మరియు అర్థం చేసుకున్నటకు పనివారికి ఖచ్చితమైన ప్రత్యేకమైన క్రమపద్ధతిలో బైబిల్ పఠనములు ఉండినవి. ఈ అనుభవముల ద్వారా బైబిల్ కళాశాలకు వెలుట వారి విషయమై దేవుని ఏర్పాటు కాదని ఎరిగి ప్రభు తన శిష్యుల విషయంలో ఏ పద్ధతులను అవలంబించనో వాటినే అనుసరించవలనని తీర్మానంలోనికి వచ్చిరి. ప్రభు శిష్యులను తనతో ఉండునట్లు సమకూర్చి ఆ తర్వాత వారిని బయటకు పంపించటకు ఉద్దేశించాను. మార్కు 3:14. వారు ప్రభువుతో ఉండి తర్ఫీదు కొరకు సమయం కలిగి ఉండిరి మరియు వారు నేర్చుకున్న సంగతులను బోధించి పనిచేయుటకు వారు బయటకు పంపబడు కాలముండెను. ఆది సంఘములోని అపోస్తలులు వారి పరిచర్య కొరకై సిద్ధపరచబడిన విధానము మరియు వారు యవన పనివారులను సిద్ధపరిచిన విధానమును సహోదరు భక్సింగ్ పరిచర్యలో కూడా గమనించుచున్నారు. ఈ రీతిగా సహోదరు భక్సింగ్ ఆయా కేంద్రములలో ఆయా సమయములలో దేవుని సేవకులను సమకూర్చి బైబిల్ తరగతులు మరియు ప్రార్థనా సమావేశములను జరిపించింది. బైబిల్ తరగతుల దినముల సంఖ్య మార్చున్నప్పటికీ 3 వారములు తగిన కాలమని అతను గ్రహించాడు. వారందరూ వారి బాధ్యతలకు అప్పటికే వారు బాధ్యత కలిగి ఉన్న ఎడల దూరముగా నుండి ఆత్మీయమైన పురుకొల్పు, దేవుని వాక్యము నుండి ఎక్కువైన గ్రహింపు మరియు బోధ పొందుటకు వారి సమస్యలను పంచుకొని ప్రార్థించుటకు కూడి వచ్చేది. అది ఎంతో అవసరమైన ఆత్మీయ వాక్య పరిచర్యగా నుండి తోటి సహోదరులతో అభ్యసించెదరు.